అమరావతి రాజధాని రైతులు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కూటమి ప్రభుత్వం కోసం ఎంతగానో ఆశగా ఎదురు చూసిన రైతులంతా కూడా తమ సమస్యలపై ఎక్కడా కూడా ప్రభుత్వం దృష్టి సారించలేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు ఈ స్థాయిలో ప్రభుత్వంపై రైతులు ఆగ్రహంతో ఉన్నారు? రైతుల ప్రధాన సమస్యలేంటి? రైతులు ఎందుకు మంత్రి నారాయణ పట్ల కావచ్చు, చంద్రబాబు గారి పట్ల కావచ్చు, కూటమి ప్రభుత్వం పట్ల కావచ్చు కొంత నిర్లిప్తత వ్యక్తం చేస్తున్నారు? ఏమిటి వారి సమస్యలు ఏంటి? ప్రభుత్వం నుంచి వారు ఏం ఆశిస్తున్నారు? ఇవన్నీ కూడా అమరావతి రైతులతో మాట్లాడి వారి మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి వెళ్దాం. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. మీరు అన్నట్టుగా అమరావతి పనులు జాప్యం లేదండి. ఇక్కడ అమరావతి పనులు వేగవంతంగానే జరుగుతున్నాయి, జరిగేవన్నీ జరుగుతున్నాయి. కాకపోతే కొంచెం వర్షాల వలన కూడా కొంత ఏదో ఇబ్బంది కారణంగా కొంత జాప్యం జరిగి ఉండొచ్చు. కానీ విడి టైంలో వర్షాలు లేనప్పుడు మాత్రం చాలా బాగా జరుగుతున్నాయి. ప్రభుత్వం వారు కూడా దుబాయ్ కానివ్వండి, ఇటు వెళ్ళి అందరినీ పెట్టుబడిదారులను అందరినీ, మొన్న వైజాగ్ సమిట్ కూడా జరిగింది. పెట్టుబడిదారులను ఇక్కడ ఎక్కువ ఆకర్షింపజేయడానికి, ఇక్కడ తీసుకురావడానికి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. కాకపోతే మేము అనేది ఏంటంటే, ఇక్కడ రైతులకు ఉన్నటువంటి ఇబ్బందులు ఇప్పుడు కొత్తగా వచ్చిన ఇబ్బందులు కూడా కాదు. గతంలో 2014 పొందుతుంది ఆ టైంలో ఉన్న సమస్యలనే ఇక్కడ ఇంకా అవి జరుగుతాయి అని అనుకున్నాం. ఆ సమస్యలకు ఒక పరిష్కారం దొరుకుతుంది అని మేము ఎదురు చూసిన టైంలో 5 ఏళ్ళు ఇబ్బందులు పడ్డాం. అదేమవుతుందో అన్న ఆందోళనలో 5 ఏళ్ళు ఉద్యమం చేసి మనం అంటూ రాజధానిగా అమరావతిని కాపాడుకున్నాం, సంపాదించుకున్నాం. కానీ సాధించుకున్న తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మళ్ళీ మనం బయటికి రావాల్సిన పరిస్థితి ఉండదు, మన సమస్యలు అంటూ అన్నీ క్లియర్ చేస్తారు అని ఒక నమ్మకంతో ఉన్నాము. బాబుగారు చెప్పారు వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే మీరు తీర్చండి అని. మొన్న మధ్య కూడా సిఆర్డీఏ ఓపెనింగ్ రోజు కూడా ఒక కమిటీ వేయడం జరిగింది. ఎంపీ గారు, ఎమ్మెల్యే గారికి, మంత్రి గారికి, నారాయణ గారికి బాధ్యతలు అప్పచెప్పడం కూడా జరిగింది. దాని మీద వాళ్ళు బాగానే స్పందిస్తున్నారు. వాళ్ళు చెప్తున్నా కూడా దేవుడు వరం ఇచ్చిన పూజారి వరమేవుడు అంటారు చూసారా, ఆ చందంగా ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం అనేది చాలా ఎక్కువగా ఉంది. అవినీతి ఉంది. అలాగే రైతులు అని గౌరవం కూడా లేకుండా చాలా అగౌరవపరుస్తూ, చాలా వ్యంగ్యంగా మాట్లాడడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, బిహేవ్ చేయడం అనేది చాలా బాధాకరంగా ఉంది. ఒకప్పుడు అమరావతి శంకుస్థాపన ఎప్పుడైతే జరుగుతుందో రైతుల్ని వీళ్ళు చరిత్రలో నిలిచిపోతారు, వీళ్ళని రాష్ట్రం అంతా గుర్తుంచుకోవాలని చెప్పి మాకంటూ ఒక విఐపి గ్యాలరీ ఏర్పాటు చేసి పూల జల్లులతోటి కురిపించి, అంటే పూల వర్షం మా మీద కురిపించి మాకు బట్టలు పెట్టి అంత మర్యాదపూర్వకంగా చేసిన ఇది ఎక్కడ కనిపించకపోగా అసలు మాకు జేఏసీ అనేది కూడా ఒక గుర్తింపు లేకుండా పోతుంది. ఇక్కడ జేఏసీ ఒకటి ఉంది, వాళ్ళు ఇన్నాళ్ళు కష్టపడారు. అంటే మహిళలమైన మేము ముందున్నా కూడా మా వెనక జేఏసీ అనేది ఉండి ముందుకు నడిపించింది కాబట్టి మేము ముందుకు నడవగలిగాం. సో వాళ్ళ కష్టాన్ని, వెనుకున్నటువంటి వాళ్ళ కష్టాన్ని కూడా గుర్తించి ఇప్పుడు ఇన్నాళ్ళు కష్టపడ్డారని చెప్పి బాబు గారు కూడా మర్యాదపూర్వకంగా ఒక మీటింగ్ అనేది ఏర్పాటు చేస్తే బాగుండేది ఫస్ట్లో స్టార్టింగ్లో. కానీ వాళ్ళు అధికారంలోకి రాగానే ఆయన కష్టపడే పనిలోనే 24 గంటలు కష్టపడే పనిలోనే ఉన్నారు కాబట్టి సో తప్పులేదు. కానీ ఇక్కడ కింద స్థాయి నుంచి వాళ్ళు నారాయణ గారికి అపాయింట్మెంట్ కావాలని చెప్పేసి అనుకుంటే అది జరగకపోగా సంవత్సరానికి జరిగింది. మొన్న ఆగస్టు 5కి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగస్టు 5కి జేఏసీ మీటింగ్ అనేది జరిగింది. దానిలో ఒక 14 అంశాలను వారి దృష్టికి తీసుకెళ్లారు. ఇవి మా సమస్యలు ఎప్పటి నుంచో ఉన్నాయి, వీరు వెంటనే సాల్వ్ చేస్తే బాగుంటుంది. ఈ సిఆర్డీ ఆఫీసుల చుట్టూ తిరిగి వాళ్ళ చేత మాటలు అనిపించుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది, త్వరితగతిని పరిష్కారం చేయమంటే వారికి అది దాన్ని వేరే వాళ్ళ పై స్థాయికి తీసుకెళ్ళామనో, లేకపోతే దీనికి సొల్యూషన్ ఇది, లేకపోతే ఇంకొంచెం కొన్నాళ్ళు ఆగండి మీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని ఒక మళ్ళీ పిలిచి మాట్లాడింది ఏదీ లేదు. సో ఇది ఇలా ఉండగా ఇంకెవరు పట్టించుకోకపోతున్నారు, ఇంకెవరు పట్టించుకోవట్లేదు దీని మీద. అసలు ఏం చేయాలి అని అనుకున్న టైంలో మేమేంటంటే గ్రామాల్లో ఒక ఈ ఫార్మర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అని ప్రతి గ్రామానికి ఉంది, 29 గ్రామాలు మొత్తం మీద. సో దాని ద్వారా రిప్రజెంట్ చేద్దాం. ఇప్పుడు సరే బాబు గారు చెప్పారు కాబట్టి ఈ 3 మంత్రులకు కూడా మనం రిప్రజెంట్ చేసి ఇంకా అవి సమస్య ఒక కొలికి రాకపోతే కనుక అప్పుడు డైరెక్ట్గా బాబు గారితోనే మనం ముఖాముఖిగా ఒక వేదిక ఏర్పాటు చేసుకోవాలనే నిర్ణయంతో మొన్న మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ రైతుల్లో బాగా అసహనం ఎక్కువైపోతుంది, అసంతృప్తిగా ఉన్నారు. ఇక్కడ చాలా అసహనం ఎక్కువైపోతుందండి. ఎందుకంటే అధికారుల వైఖరి అలా ఉంది. ఇక్కడ చాలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా, డబ్బు ఇచ్చినోడికే పని జరుపుతా, ఇక్కడ సామాన్యుడికి ఎలాంటి పనులు జరగకపోగా పోనీ మంచిగానే సమాధానం వస్తుందా అది లేదు. చాలా వ్యంగ్యంగా మాట్లాడడం, అసలు రైతులంటే అంత చులకన భావం ఏంటో మాకైతే అర్థం కావడం లేదు. ఇప్పుడు అందరికీ మేమేదో గౌరవం అడిగి తీసుకుంటున్నామని దయచేసి ఎవరు అనుకోవద్దు. ఇక్కడ కనీస మర్యాద అనే ఇవ్వాలి కదా. ఇప్పుడు వెళ్ళినప్పుడు అధికారులు జస్ట్ కూర్చోండి అని అది అలా కాకుండా వాళ్ళ ముందు చేతులు కట్టుకొని ఉంచవలసినటువంటి పరిస్థితి. ఎందుకు భూములు ఇచ్చింది వీళ్ళ చేత మాటలు అనిపించుకోవడానికి అనే ఆవేదన మాలో ఎక్కువైపోతుంది.
భూములు ఇచ్చింది 5 ఏళ్ళు కేసులు మా మీద పెట్టడం జరిగింది, లాఠీ చార్జ్ జరిగింది, దెబ్బలు తినడానికో లేకపోతే ఇలా కేసులు పెట్టించుకొని కోర్టుల చుట్టూ తిరగడానికో అని 5 ఏళ్ళు ఇబ్బందులు పడతా సరిగా కడుపు నిండా తిండి లేకుండా కంటి నిండా నిద్ర లేకుండా చేసాం, పోరాటం చేసాం. సరే సాధించుకున్న తర్వాత ఎలా ఉంటుంది అని అనుకున్న నేపథ్యంలో మళ్ళీ మహిళలు మేము బయటకు వచ్చి ఇలా రిప్రజెంట్ చేసి అందరికీ లేదు ఇది మా బాధను అర్థం చేసుకొని వేడుకోలుగా చెప్పడం, మళ్ళీ మాకు ఆ పరిస్థితి తీసుకురావద్దని వేడుకోవడం అనేది ఒక రకంగా బాధాకరంగానే చెప్పాలి. సో ఇక ముందు మేము అడిగేది ఏంటంటే కంపల్సరీగా ఇప్పుడు ఈ అధికారుల వల్ల మాకు ఎలాంటి పనులు జరగవని మాకు తెలుసు కాబట్టి సీఎం గారి దృష్టికి ఇది కంపల్సరీగా ముఖాముఖిగా వెళ్ళాలి. ఇది మా బాధ ఆయన ఆలకించాలి. సీఎం గారు ఒక్కసారి కనుక మాకు అవకాశం ఇస్తే వారితో ముఖాముఖి చర్చ జరపాలని మా జేఏసీ వారి నిర్ణయం. ఈ మధ్యకాలంలో చంద్రబాబు గారు చెప్పారు, రైతులతో ఖచ్చితంగా నేను ఇంటరాక్ట్ అవుతాను, మీరు ఖచ్చితంగా భూమి ఇచ్చిన రైతులు గౌరవించాల్సిందని కూడా ఆయన స్పష్టంగా చెప్పిన పరిస్థితి. కానీ గ్రౌండ్లో ఎందుకనే జరగకపోవటం కారణం ఏమనుకో అదే మాకు అర్థం కాని పరిస్థితి అండి. మాలో అయితే అసలు వాళ్ళు ఎందుకు జరగట్లేదు అనేది పైనుంచి అది గట్టిగా ఉంటే వీళ్ళు ఎందుకు చేయరు, బాబు గారే చెప్పలేకపోతున్నారా, లేకపోతే బాబు గారు చెప్తే వీళ్ళు ఎందుకు చేయలేని పరిస్థితి అనేది అందరికీ అది అర్థం కానటువంటి విషయం అయిపోయింది. సో దాని మీద కూడా మేము వారికి తెలియజేయాలి. అంటే ఇక్కడ కొన్ని సమస్యలు వ్యక్తిగతంగా కూడా ఉన్నాయి. చాలామంది ఇప్పుడు కంబైన్డ్గా ఉన్నాయి. ఆ సమస్యలు ఏంటంటే ఇప్పుడు ఇక్కడ గ్రామాల్లోకి వచ్చేసి వీధి పోట్ల సమస్యలు ఉన్నాయి, అలాగే గ్రామ కంటాల సమస్యలు ఉన్నాయి, అలాగే కొంత జరీబు భూమిని మళ్ళీ మెట్టగా పరిగణించి దాన్ని అట్లా రిజిస్ట్రేషన్ చేయించుకొని ఒత్తిడి తీసుకొస్తుంది. మరి ఈ సమస్యలే కాకుండా ఇంకా ఇప్పుడు కొత్తగా కూడా ఎన్ఎస్పి సమస్య అనేది ఒకటి వచ్చి పడింది. అంటే రోడ్డుకి సంబంధించి ఇల్లు కానీ స్థలాలు కానీ పోతున్న నేపథ్యంలో మా రైతులు మేము కొన్ని కావాలని డిమాండ్ చేసాం. వీటికైతేనే మేము అంగీకరిస్తాము, మేము మా యొక్క ఇళ్ళని మీకు గవర్నమెంట్కి ఇవ్వడానికి అని చెప్పేసి. కానీ దానికి కొన్ని వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళు బుక్లెట్ తయారు చేసేసి దీని మీద మీరు సంతకాలు పెట్టేయండి అంటున్నారు. కానీ మేము అడిగినవన్నీ దానిలో లేవు, పొందుపరిచి లేవు. మరి లేనప్పుడు కనీసం బుక్లెట్ మార్చడం అంటే కొంచెం కష్టతరమైన విషయం కాబట్టి సరే మీరు పేపర్ మీద పెట్టి ఆ పేపర్ దానికి యాడ్ చేయండి అని కూడా చెప్పాం. సో అది కూడా లేదు, మీరు సంతకాలు పెట్టండి అన్న. సంతకాలు పెడితే మరి మా పరిస్థితి ఏంటి? మేము అడిగిన వాటికి వాళ్ళు ఒప్పుకుంటే దీనికి మేము ఒప్పుకున్నాం అని చెప్పేసి వాళ్ళు ఒక అంగీకార పత్రం అనేది ఇస్తే దానికి యాక్సెప్ట్ చేసి మేము సంతకాలు పెడతాం. లేకపోతే అసలు ఇక భవిష్యత్తులో అసలు ఇప్పుడు ఈ సంవత్సరం అయిపోయిన తర్వాత మళ్ళీ ఎలక్షన్ మూడ్లోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ గవర్నమెంట్ ఏదో వస్తుందో తెలియదు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో తెలియదు. సో దానికనేది అసలు మాలో మళ్ళీ బాధ భయం రెండూ ఆవహించినాయి అన్నమాట. కాబట్టి దీన్ని అమరావతిని అనేది చట్టబద్ధంగా ఒకటి చేయమని మేము అడగటం జరిగింది. ఎందుకంటే ఇక ముందు ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా దాన్ని ఎక్కడికి అంగుళం కూడా కదిలించలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆయన ఏం చేయలేకపోయాడు. మొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఆయన ఏం చేయలేకపోయాడు. కాకపోతే దాన్ని నిరూపించుకోవడం కోసం ఎంతో బాధ 5 ఏళ్ళు ఎన్నో ఇబ్బందులు పడ్డాం. అటు కోర్టు పరంగా కానీ శారీరకంగా మానసికంగా ఎన్నో ఇబ్బందులు పడ్డాం. అలాంటి ఇబ్బందులు ఏవి కలగకుండా ఉండాలి అంటే మీరు అనేది ఒక చట్టభద్రత దానికి కల్పించడాన్ని అడగటం జరిగింది. దానికి పార్లమెంట్లో మేము ప్రవేశపెడతాం. నిన్న కమిషనర్ గారు నెక్స్ట్ పార్లమెంట్లో సభల్లో మేము ప్రవేశపెడతామని చెప్పడం జరిగింది. గెజెట్ తీసుకొస్తామని చెప్పారు. సో దానికి సంతోషమే. అలాగే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు కూడా కొంచెం క్లియర్ అయిపోయి ఉంటే మేము కూడా కొంచెం ఇంకా దాని గురించి అంత ఆందోళన చెందమనేది మా అభిప్రాయం. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్ అండి. అమరావతి రాజధాని ఏర్పాటు జరిగింది 2014-15లో. బాబు గారు ఇక్కడ అమరావతిని రాజధానిగా ప్రకటించారు. ఆయన పరిపాలన 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఒక వినాశకర పరిపాలన చూసాం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ. అందులో భాగంగా అమరావతి ప్రాంతవాసులైన మేము చాలా కష్ట నష్టాలను ఎదుర్కొన్నాం. ఎందుకు ఎదుర్కోవాల్సి వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమరావతిని విధ్వంసకర దిశగా నడిపింది కాబట్టి. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి అమరావతి ఊపిరి పీల్చుకుందనే చెప్పాలి. అయితే శ్వాస ఒక్కటితోనే అన్ని అవయవాలు పనిచేయవు కదా, దానికి కూడా శక్తి కావాలి. ఆ శక్తి అనేదే ఇక్కడ జరుగుతున్న అమరావతి ప్రాంత అభివృద్ధే ఈ ప్రాంత ప్రజలకి వచ్చే శక్తి. ఎందుకంటే కొనారెళ్తుంది అమరావతి ప్రాంత అంతా. ఎందుకంటే అమరావతి విధ్వంసం అయిందని, అమరావతిని విధ్వంసం చేస్తున్నాడని జగన్మోహన్ రెడ్డి కాదు. అసలు బాధ ఏంటంటే ఆయన విధ్వంసం చేసి వదిలేశాడు, కొనారెళ్తుంది, దానికి ఊపిరి పోశారు. ఒక్క శ్వాసతోనే నడవాలంటే అమరావతి ప్రాంత ప్రజలకి చాలా కష్టంగా ఉంది.
కొంచెం నీరు ఆహారం కూడా కావాలి. అదే దానికి మార్గమే ఈ ప్రాంత అభివృద్ధి. అంటే మీకు అభివృద్ధి చేయట్లేదా? మరి బాబు గారు సంస్థలను తీసుకొచ్చారు, 2014-16లో ఏర్పాటు చేసిన సంస్థలన్నీ మళ్ళీ ఇక్కడికి వస్తున్నాయి అని చెప్తున్నారు. మరి మీరు ఎలా మాట్లాడుతున్నారు ఏంటంటే, వస్తున్నాయి సంస్థల ఏర్పాటు కొత్తగా కూడా జరిగింది. కానీ ఇక్కడ జరుగుతున్న విషయం ఏమిటంటే, దేవుడు వరమిచ్చినా మాకు పూజారి వరం ఇవ్వనట్టు బాబు గారు అమరావతి ప్రాంతానికి బాగు చేయాలి అన్నా, లేకపోతే ఆంధ్ర రాష్ట్రాన్ని బాగు చేయాలన్నా ఆయన శాసన వ్యవస్థగా శాసనాలు చేయగలుగుతున్నాడు, అధికారులకి మార్గనిర్దేశనం చేస్తున్నాడు. కానీ అధికారులు కింది స్థాయిలో ఏం చేస్తున్నారంటే, వాళ్ళు ఎంత చేసినా ప్రజలతో దగ్గరగా ఉండేవాళ్ళు అధికారులు. ఈ అధికారులు మా యొక్క ఇబ్బందుల్ని, ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయంటే ఎప్పటి నుంచి కొనసాగుతుంది అంటే 2019కి ముందు నుంచి, రాజధాని ఏర్పాటు జరిగిన కొన్ని రోజుల నుంచి ఇక్కడ మాకు చాలా ఇబ్బందులు వచ్చినాయి కొత్తగా. ఎందుకంటే మేము భూములు ఇచ్చాం, దానికి తిప్పి మాకు లేఅవుట్లు ఇస్తామన్నారు. వాటి తాలూకు లేఅవుట్లకు సంబంధించి వీధి పోట్లు కానివ్వండి, గ్రామ కంఠాలకు కానివ్వండి, ఈ గ్రామాలకు సంబంధించి కొన్ని ప్రాంతాలు మేము స్వచ్ఛందంగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం అడిగాం, వాటి గురించి కానివ్వండి, ఇవన్నీ చాలా పెండింగ్లో ఉన్నాయి. ఆ పెండింగు అలానే కొనసాగుతుంది ఇప్పటికి కూడా. ఇది మాకు ఎంత బాధ కలిగిస్తుందంటే, వాటి గురించి వెళ్ళి అధికారులని అడిగితే వాళ్ళ స్పందన ఎలా ఉందంటే, భూములు ఇచ్చినప్పుడు మీ అంత టోళ్ళు లేరని మాట్లాడారు. మంచి విషయమే, బాబు గారు పిలిచి బట్టలు పెట్టారు, ఇంకా మంచి విషయమే. మరి ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు అంత విలువ మేమేం కోల్పోయాం? అంత విలువ కోల్పోయే పనులు మేమేం చేసాం మాకు తెలియట్లా. మేము ఏమని అడుగుతున్నాం, మాకు ఇప్పుడు ఏమైనా రాసమర్యాదలు చేయమని అడగట్లా. వచ్చారు రైతులు, వాళ్ళకి వెయిటింగ్ హాలో సిట్టింగ్ హాలో ఏముండదా? ఉండదు. అందరినీ ఒకసారి మీ ఆఫీసర్స్ రూమ్లోకి ఎలో చేయలేరు, కనీసం ఒక్కళ్ళని, వాళ్ళకి ఒక కుర్చీ ఎందుకని ఉండదు? రైతులు మొహాలు చూడంగానే ఎందుకు బయటికి ఎప్పుడు పోతారా, వీళ్ళకి మీ సమాధానం చెప్పేది అనేలాగా ఉంది. మీరు మాకు సర్వెంట్లా, మేము మీకు సర్వెంట్లా? మీరు ఏ విధంగా ఏర్పాటు ఇక్కడికి వచ్చారు? మీరు సర్వీస్ చేయడానికి వచ్చారా, లేకపోతే మేమేమన్నా ఇది చేసి మిమ్మల్ని ఇబ్బందులు పాలు చేసి ఇక్కడికి తీసుకొచ్చామా? అసలు సిఆర్డీఏ అంటే ఏంది? ఏ ప్రాతిపదికన ఏర్పడింది? ఎవరి సమస్యల గురించి ఏర్పడింది? మీకు ఎవరితో సంబంధాలు ఉంటాయి? ఇది అధికారులకు తెలుస్తుందో తెలియట్లేదో, మాకైతే తెలియట్లేదు. సరే, మీకు రైతులతో కాంటాక్ట్ అవ్వడం ఇష్టం లేదు, అదే తెలియజేయండి మీ పై అధికారులకి, మీకు ఆర్డర్స్ జారీ చేసిన మంత్రివర్యులకి, ఆఖరికి ముఖ్యమంత్రి గారితో సహా. ఎందుకంటే మీరు ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ వెళ్ళిపోవచ్చు, రాజకీయ పార్టీలు మారచ్చు. మారంది ఏంది? భూములు ఇచ్చిన నేరానికి మేము, మా వారసులు, మా బిడ్డలు పలాంతరం వాళ్ళు భూమి ఇచ్చిపోయారు, వీళ్ళు అప్పుడు సచ్చింది కాదు బారికి మా తరాలను చంపుతున్నారు, వాళ్ళు భూమి ఇచ్చారంట, అది ఉంది, దానికి కాగితం వేసుకొని తిరుగుతుంటే వాళ్ళేమో అసలు లేదు అంటున్నారు, ఇది ఎప్పటికి పరిష్కారం అనేది ప్రశ్న. 11 సంవత్సరాలు అప్పటికి ఇప్పటికీ ప్రశ్నలే మిగులుతున్నాయి కానీ సమాధానాలు లేవు. ఇవి ఎలా ఉంటాయంటే చెప్పుకునే అంత పెద్ద బాధలు కావు, కానీ అవి తీరకపోతే జరగట్లేదు అభివృద్ధి. ఇక అభివృద్ధి విషయానికి వస్తే సంస్థల కేటాయింపులు జరిగినాయి, దానికి సంబంధించి ఎక్కడ తేటతెల్లం జరుగుతుంది? ముఖ్యమంత్రి గారు తెలియజేస్తున్నారు, అందులో ఎలాంటి లోపం లేదు. నారాయణ గారు చేస్తామని ఒక నవ్వుతారు, అందులో కూడా ఇబ్బంది లేదు. కానీ దీనికి సంబంధించి సిఆర్డీఏ ఒక కలెక్టర్ని, డిప్యూటీ కలెక్టర్ని వేస్తారు, వాళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడతారు, అంతా బాగానే ఉంది. కానీ దీని మీద వచ్చిన రిజల్ట్ ఏ బోర్డు మీద రాసి పెడుతున్నారు? మేము కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే ఆ కంప్లైంట్ అయిపోయింది, మీకు సమస్య పరిష్కారం అయిపోయిందని మెసేజ్, వెళ్ళి అడిగితే పైకి పంపించాం, సమస్య అయిపోయినట్టే అని మాట్లాడుతున్నారు. మేము భూములు ఇచ్చేసాం, మా భూమిలోకి మీరు రావద్దు, మా గీతలు గీయలేదని మేము అనలేదే, భూములు ఇచ్చేసాం అయిపోయిందని మేము అనలేదే, మీరు వచ్చి రిజిస్ట్రేషన్లు చేయమంటే రిజిస్ట్రేషన్లు చేస్తున్నాం, మీరు పిలిపిస్తే ముందుకు వస్తున్నాం, మీరు ఏ విధమైన సమాచారం మాకు ఇస్తే దానికి స్పందిస్తున్నాం. కానీ ఒక్క మాట నిజాయితీగా మాట్లాడుకోవాలంటే సిఆర్డీ ఓపెనింగ్కి ఎవరి కోసం ఓపెన్ చేస్తున్నారో అనేది అందరికీ తెలుసు, కానీ రైతులకి ఎలాంటి మెసేజ్ లేదు. అంటే మీరు ఏదో పిలుస్తారు, మాకు బొట్టు పెట్టి ఆకుకాయ ఇస్తారని కాదు. ఎందుకు వెళ్ళాలి, ఎందుకు పిలవాలనుకుంటున్నాం అంటే సమస్యలు చెప్పుకోవడానికి. ఎందుకు అటెండ్ అవ్వాలి? ఆయాలు మీరు లేరే, మరి మీ సమస్యలను వచ్చారని మరి ముఖ్యమంత్రి గారు నారాయణ గారు అనకూడదని. కానీ మరి మాకే ఎందుకు సమాచారం ఇవ్వలేదు? 29 గ్రామాల ప్రజలకి ఎందుకు దాని గురించి ఎలాంటి ఇంటిమేషన్ రాలేదు? ఊళ్ళో కూడా రైతు సంఘాలు ఉన్నాయి, కొన్ని సమస్యల పరిష్కారానికి మీకు జటిలం అయ్యుండొచ్చు, వీళ్ళ దగ్గర కూడా ఏమైనా ఉందేమో ఆలోచన సలహాలు ఎందుకు తీసుకోరు? ఊరు బాగు చేస్తున్నాం, 29 గ్రామాలను బాగు చేస్తున్నాం, మౌలిక వసతులు కల్పిస్తున్నాం, ప్రపంచ బ్యాంకు నిధులు వస్తున్నాయి, 900 కోట్లు కేటాయించాం, ఈ చెరువులు బాగు చేస్తాం, ట్రాకులు బాగు చేస్తాం. మరి ఈ గ్రామాల స్ట్రక్చర్కి సంబంధించి ఊరు గ్రామ సభ ఏర్పాటు చేసి ఎలాంటి సలహాలు సూచనలు తీసుకోరా? మీ దగ్గరకు వస్తే అవమానకరం,
తీసుకోరు. మీరు మా దగ్గరకు రారు. మరి ఈ నిధులు ఎందుకు ఖర్చు పెడుతున్నారు? ఎందుకు సిఆర్డి, వరల్డ్ బ్యాంకు, సిఆర్డి ఇక్కడే ఎందుకు ఇచ్చింది నిధులు? ఏంది ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఏంటంటే అధికారుల ఎలక్షన్ మాత్రమేనా, లేదా పైనుంచి వచ్చే సూచనలు కూడా అలానే ఉన్నాయా అనే కోణంలోకి వెళ్ళాల్సి వస్తుంది. మేము 5 సంవత్సరాలు బాధపడ్డాం, రోడ్డు ఎక్కాం, బయటికి రాని మహిళల్లో మాట్లాడాం. అది గొప్ప కాదు, మేము గొప్ప కాదు, చాలా బాధగానే ఫీల్ అవుతాం. బాధ కొంచెం గాయం రాగానే వెళ్ళి చూపించుకుంటే పని అయిపోయింది. అది కోతబడి, కుట్లు పడి, హాస్పిటల్ చుట్టూ తిరగడం చాలా బాధగా ఉంటుంది. ఇప్పుడు మాకు ఆ బాధ వస్తుందేమో అని భయంగా కూడా ఉంది. సమస్య వచ్చినప్పుడు బయటికి రావడమే కష్టం. ఆడవాళ్ళం, మహిళలు మాకు ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. అదే సమస్యలు ఇంకా కొనసాగుతున్నాయా? అప్పుడన్నా రోడ్డు ఎక్కి బాధపడ్డాం, ఏడ్చాం. ఇప్పుడు అలా చేయగలుగుతామా? ఎవరికైనా చెప్పాలంటే ఏమంటారు? కోరి తెచ్చుకున్నదేగా, ఏమిటి మీరు మాట్లాడేది అంటారు. బయటికి చెప్పలేం, వారిని అడగలేం, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో మేము ఒక్కటే చంద్రబాబు గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా, అధికారులు కొంచెమైనా మా పట్ల దయగా చూడమని వేడుకుంటున్నాం. 2, మా సమస్యలు ఎప్పుడు పరిష్కారం అవుతాయో పరిష్కారం అయినప్పుడే పరిష్కారం అని చెప్పండి. కళ్ళబొలి మాటలు మాకొద్దు. ఎన్నిసార్లు రమ్మంటారో మీ దగ్గరికి తెలియజేయండి, వస్తాం. కాస్త మా గోడు వినండి. రాష్ట్రంలో పింఛన్ ఇచ్చే వాళ్ళ దగ్గర కూడా మీరు వెళ్తున్నారు. మాకు ఆ గౌరవం లేకపోయినా పర్వాలేదు, మా గోడు వినటానికి మాకు కనీసంగా మీరే పిలవండి. నెలకోసారి మీకు ఖాళీ దొరికినప్పుడు అధికారులకే పిలవమని చెప్పండి. మేము అది కూడా కాగితం ఇచ్చేసాం. మీకు ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు పిలవండి, అప్పుడు వచ్చి మొత్తుకుంటాం. ఎందుకంటే రోడ్లో తలకాయ పెట్టాం, ఇక రోకట పోటుకి వెరవటం కుదరదు. అది బాగా అర్థమవుతుంది మాకు. దయచేసి మీకు తెచ్చాం సంస్థలు కాదు, మాకు కంపెనీలు కావాలి. ఇక్కడ విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కావాలి, చాలా ఎక్కువగా కావాలి. ఎంత ఎక్కువగా అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న యువతంతా మా దగ్గరకే రావాలి ఉపాధి పొందటానికి. ఎందుకలా? రాజధాని నుంచి వచ్చే ఆదాయం రాష్ట్రానికి పంచబడిద్దని మొత్తుకున్నాం. హైదరాబాద్కు జరుగుతుంది అదే, ప్రతి రాష్ట్ర రాజధాని నుంచి వెళ్తుంది అదే. ఇక్కడ మేము ఎందుకు ఇచ్చాం భూములు? ఏ ఉద్దేశంతో ఇచ్చాం? మీకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు, దానికి యూత్ రావాలి. వస్తేనే మేము ఇచ్చిన భూములకి విలువ. మేము భూములు ఇచ్చాం, వాటికి మౌలిక సదుపాయాలు లేవు. కనీసం సర్వే చేసి పోయిన సర్వే రాళ్ళు అసలు ఎక్కడున్నాయో తెలియదు. అవి ఎయిరో అవుతుంది అని చెబుతారు. ఎవరిని మొత్తుకోవాలో మాకేమీ అర్థం కాని పరిస్థితిలో ప్రెస్ మీట్ పెట్టి మేమందరం చర్చించుకొని మాకు ఒక మార్గాంతరం చూపించమని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అధికారులకు సరైన దిశానిర్దేశం చేయమని వేడుకుంటున్నాం. ఏదైతే చంద్రబాబు ఉన్నారో ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా రైతులు మేము గౌరవిస్తాం, అందరికీ అన్నీ కల్పిస్తామని చెప్తున్నారు. కానీ 1.5 ఏళ్ల పూర్తి అవుతున్నా కూడా ఈ రోజుకి ఎక్కడ రైతులతో ఇంటరాక్ట్ అయిన పరిస్థితి లేదు. నారాయణ గారు కావచ్చు, నారాయణ గారితో చాలా లేట్గా జరిగిన పరిస్థితి. ముఖ్యమంత్రి గారు కూడా ఈ రోజుకి ఇంటరాక్ట్ అవుతున్న పరిస్థితి లేదు. ఎందుకు ఎక్కడ లోపం జరుగుతుంది? లోపం అధికారులు, బాబు గారికి మాకు మధ్య అధికారులు ఇంకా తదితర మంత్రివర్గం ఉంటుంది. వీళ్ళు చెప్పటంలో లోపం జరుగుతుందని మేము భావిస్తున్నాం తప్ప బాబు గారికి మా మీద చిన్న చూపు ఉందని మేము భావించట్లేదు. ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళాలి, మా గోడు అంటే కొంత వారధి ఉంటుంది. ఆ వారధిలోనే ఇబ్బంది జరుగుతుందని మేము భావిస్తున్నాం. అందుకే మేము ఇలా యూట్యూబ్ ఛానల్స్ కానివ్వండి, లేకపోతే పత్రికా ముఖంగా కానివ్వండి వేడుకోవాల్సి వస్తుంది. రాజధాని తీసుకుంటే ఫ్లాట్ల విషయంలో ఇప్పటికీ ఫ్లాట్లు ఇవ్వలేదు. కొంత సిఆర్డీలో ఉన్నామా, పంచాయతీల్లో ఉన్నామా తెలియని పరిస్థితిలో ఉన్నామా, కొంతమంది రైతులు ఆవేదన చెందిన పరిస్థితి కూడా ఉంది. దీన్ని కూడా క్లారిటీ ఇవ్వాలని మీరు నాకు కోరుకుంటున్నారు? చాలా క్లారిటీ ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే సిఆర్డీ అధికారులు ఎందుకు రైతుల పట్ల ఎంత వివక్షగా ఉంటున్నారు? ఎందుకు పదే అసలు లంచాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎక్కడెక్కడ అధికారులు సిఆర్డీలో వచ్చి దూరాలను ఎందుకు అనుకుంటున్నారు? లోకల్ పీపుల్కి, యూత్కి ఉద్యోగం ఇస్తారు, ఇక్కడే సిఆర్డీలో కానీ ఎక్కడైనా అంటున్నారు. మేము జాబ్ కోసం వేస్తే ఆల్రెడీ మాకు ఫిల్ అయిపోయినాయి, మేము దాంట్లో పెట్టేసుకున్నామని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎందుకు మాకు ప్రయారిటైజేషన్ ఇవ్వరు? మీకు ఎంత ఇన్కమ్ ఉంటే ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి రావాలని చూస్తున్నారు. అంటే మీకు జీతం ఒకటే కాదు, మాకు సేవ చేసే ఉద్దేశం లేదు. ఎంతసేపటికి లంచాలు ఎంత ఎక్కువగా వస్తాయి అనే దిశలో మీరు ఆలోచన చేస్తున్నారు. ఎన్నిసార్లు బాబు గారు మీకు చెప్తారు అధికారులు సరిగ్గా చేయమని? ఇది మామూలు రైతుల్ని ఈ విధంగా ఇబ్బంది పెడితే ఇంతకుముందు రైతులు ఈ జోలొచ్చి పోయిన వాళ్ళు కనపడుతున్నారు రోడ్ల మీద బాగానే. ఇప్పుడు సిఆర్డీ అధికారులైనా ఈ విధంగా వీళ్ళ ఇబ్బందులు పాలు చేస్తే ఏం జరిగిద్ది అనేది గతాన్ని చూసి తెలుసుకుంటే దాని ఫలితం వాళ్ళు తప్పకుండా ఎదుర్కోవాల్సి వస్తుంది. జై అమరావతి. జై అమరావతి అండి, జై అమరావతి. మేము రాజధాని ప్రాంతంలోనే ఎసెంట్ రైతులమి కాబట్టి మేము రాజధాని కోసం నిత్యం పోరాటంలో అసలు జగన్మోహన్ రెడ్డి వచ్చి
మా రాజధాని మీద 3 రాజధానులు అన్నప్పటి నుంచి కూడా మేము శిబిరాలు పెట్టుకొని అనేక విధాలుగా కష్టపడి రైతులు ఆంధ్రులంతా అన్యాయం అయిపోతున్నారు. మా పొలాలన్నీ పోయినాయి. మా ఒక్కళ్ళ కోసమే కాదు సార్, ఇది అందరి కోసం మేము పోరాడాము. కొంతమంది ఏమో వాళ్ళ కోసం వాళ్ళు పోరాడారు అంటున్నాడు. ఇప్పుడు మా కోసం మేము పోరాడే పరిస్థితి ఈరోజు ఏర్పడ్డది. గవర్నమెంట్ మారితే అట్నైనా మాకు న్యాయం జరిగిద్ది అనుకున్నాము. అలాంటి న్యాయం ఏమి మాకు జరగట్లేదు. రాజధాని రైతులను అసలు పట్టించుకోవట్లేదు. చంద్రబాబు గారేమో నారాయణ గారికి అప్పచెప్పాను, మొత్తం నారాయణ గారు చూసుకుంటారంట. అసలు నారాయణ గారిని చూసిన పాపానే మేము పోలేదు సార్. అలాంటి సిచ్యువేషన్ మేము చూస్తామని కానీ మేము వింటామని కానీ మేము అసలు మాతో వచ్చి ఒక్కసారి 1.5 సంవత్సరాల కాలం దాటిపోవస్తుంది. ఒక్కసారి కూడా మా రైతులతో కానీ ఇక్కడ పేదవాళ్ళతో కానీ మీరు ఏం చేస్తున్నారు, ఏం తింటున్నారు, ఎలా ఉంటున్నారు అని కానీ ఎవ్వరు మేము పొలం ఇచ్చే వరకు కూడా బస్సులు వ్యాన్లు పోలీసులు అందరూ వచ్చి పొలాలు ఇచ్చే అంతవరకు కూడా అనేక రకాలుగా వచ్చి కలెక్టర్ గారు సైతం రోజు తుళ్ళూరులోనే ఉండిపోయి ఈ ప్రాంతం పొలం ఇచ్చే వరకు కూడా చాలా రిస్క్ తీసుకున్నారు. ఇప్పుడు ఏమైంది సార్, మీరు పొలం ఇచ్చారు, ల్యాండ్ పూలింగ్ అయిపోయింది, అంతా అయిపోయింది. అయిపోయినాక రైతులను పట్టించుకోకుండా మాది ఎక్కడుంది 4 గజాలు, మా పొలం ఎక్కడుంది, మాకు వచ్చిన గజాలు ఎక్కడున్నాయి, మొత్తం అసలు కంపా కట్టితో ఉంది. మేము ఏం బాధపడుతున్నాము? అసలు వాటర్ ఉందా, మాకు సదుపాయం ఉందా? అన్ని కాలువల పైపులు తెగిపోయి ఉన్నాయి. ఈ రాజధాని జేసీ పుక్కలేళ్ళు పెట్టి తొలగించేటప్పుడు ఆ పైపులు మళ్ళీ కనెక్షన్ ఇవ్వాలంటే మాకు 4 రోజులకు 5 రోజులకు నీళ్లు వచ్చే పరిస్థితి ఉంది. వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలి? అక్కడికి వెళ్తేనేమో పంచాయతీ సిబ్బంది జనాలు లేరు. సిఆర్డీకి నీళ్ళు ఇచ్చేదేంది? అసలు సిఆర్డీకి ఆఫ్ చేస్తే వాటరు ఈ ప్రాబ్లం సాల్వ్ అవుద్ది. వాళ్ళకి అసలు రిస్క్ ఏందో తెలియాలి కదా. రైతులకు ఆఫ్ చేసి ఊళ్ళని వాటర్ ఆఫ్ చేసి సిఆర్డీకి డైరెక్ట్ కనెక్షన్ ఇచ్చారంట. ఎవరిచ్చారు? ఆ సిఆర్డీకి ఇచ్చిన నారాయణ గారికే వాటర్ ఆఫ్ చేస్తే మాకు వచ్చిన ప్రాబ్లం ఏందో ఆయనకు కూడా 2 రోజులు వస్తే ఆ బాధ ఏందో తనకు తెలుస్తుంది. ఆయన ఎక్కడో విజయవాడలోనే గుంటూరులోనే ఉంటే ఆయనకు బాధ ఎలా తెలుస్తుంది సార్? తెలీదు. మా బాధని అసలు మాటల్లో చెప్పుకోలేనంత బాధపడుతున్నాం. అందుకనే మేము ఈ నెలాఖరికైనా ఒక నిర్ణయానికి వచ్చి మేమంతా కూడా పోరాటంలో ఉన్నటువంటి వాళ్ళు మా కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడ్డదని మేము ఊహించలేదు సార్. ఇప్పుడు ఈ నెలాఖరికి మేమంతా రైతులు, దళిత రైతులు అన్ని సంఘాలతో కలుపుకొని మేము ముందుకెళ్ళాలని ఒక నిర్ణయానికి వచ్చేసాము. దాని మీద రేపు చంద్రబాబు గారు పిలుస్తారా, నారాయణ గారు పిలిస్తే మేము రావండి. మేము స్పష్టంగా చెబుతున్నాం, నారాయణ గారు ఆయనకు ఇచ్చినటువంటి పదవికి అంటే మేము అనవచ్చో అనకూడదు కానీ ఆయన పదవికి ఆయన అనార్హుడు. ఎందుకంటే అసలు సమస్యలే తెలుసుకోలేనోడికి పదవులు ఎందుకండి? అనవసరం కదా. సమస్యలు ఏంటి? ఆయన కింద ఎవరు పనిచేస్తున్నారు, ఆయన కింద ఎవరు పనిచేస్తున్నారు? స్థానిక ఎమ్మెల్యే గారికేమో ఆ ఇన్ఫర్మేషన్ ఆయన నారాయణ గారు వచ్చినప్పుడు ఆయన తీసుకొని వెళ్ళాలి కదా. ఇక్కడ సమస్యలు ఏందో ఎమ్మెల్యే గారి ద్వారా తెలుసుకోవాలిగా. ఎమ్మెల్యే గారిని పిలవరు, ఇక్కడ ఏం చెయ్యరు, ఎలా తెలుస్తుంది? ఎమ్మెల్యే గారికే ఇన్ఫర్మేషన్ లేకుండా చేస్తున్నాడు నారాయణ గారు. తప్పంతా బాబు గారి దగ్గర ఉందా, నారాయణ గారి దగ్గర ఉందా అనేది ఆలోచిస్తే మాకు బాబు గారి ఇన్ఫర్మేషన్ మొన్న సిఆర్డీ ఓపెనింగ్కి వచ్చారు బాబు గారు, మేము కూడా వెళ్ళాం. నారాయణ గారితో కలిపి ఎంపీ గారితో కలిపి ముగ్గురు మాట్లాడుకొని రైతులకు అన్యాయం లేకుండా చేయమన్నారు. ఎక్కడ చేశారు సార్? ఏం చేశారు? మమ్మల్ని అసలు పిలుస్తున్నారా, పట్టించుకుంటున్నారా? ఆయన పరిస్థితి అలా ఉంది. నారాయణ గారి దగ్గర ఉన్నటువంటి మరి ఆయనకు పైనుంచి ఏం ఇన్ఫర్మేషన్ ఉందో తెలియదు కానీ ఈ లోపమంతా చుట్టుకొని నారాయణ గారి దగ్గర ఉందనేది మేము చిన్న రైతులు 5 ఎకరాల లోపు రైతులు అందరం నారాయణ గారి దగ్గరే తప్పు ఉందని నిర్ణయిస్తున్నాము. ఇది నారాయణ గారు తెలుసుకొని ఆయన పదవిని ఆయన కాపాడుకునేటట్టు అయితే, లేకపోతే మీరు ఇబ్బంది పడొద్దు సార్, మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు. మీరు ఎమ్మటే మీకున్నటువంటి ఆ సిఆర్డీ పదవికి రాజీనామా చేయండి, వేరే వాళ్ళు వస్తారు. అసలు సిఆర్డీ ప్రాబ్లం ఏంటో సాల్వ్ చేసే నాయకుడు రావాలని మేము కోరుకుంటున్నాం. అసలు మా ఎమ్మెల్యే గారిని కూడా అక్కడ పిలవడం నారాయణ గారు ఏమో మరి స్థానిక ఎమ్మెల్యే గారిని పిలవాలి కదా. ఆయన వచ్చినప్పుడు పిలవకుండా కూడా ఆయన ఏం చేస్తున్నాడో అనేది మాకు ఇన్ఫర్మేషన్ లేదు, మా ఎమ్మెల్యే గారికి ఇన్ఫర్మేషన్ లేదు. అసలు ఏం చేస్తున్నాడు ఆయన, ఎందుకు చేస్తున్నాడు ఇదంతా ఎవరు చెప్పి? ఇంకో ఆయన పై స్థాయిలో వాళ్ళు చెప్పాలి కదా సార్. చెప్పినప్పుడు ఇదంతా ఒక కొలిక్కి రావాలి అంటే మళ్ళీ మేము ఉద్యమం బాట పట్టాల్సిందే. లేదంటే బాబు గారు మాకు పిలిచి డైరెక్ట్గా బాబు గారినే నమ్మాము మేము. ఆ రోజు బాబు గారు మాకు పిలిచి ఏంటి మీ ప్రాబ్లం ఏంటి, నేను ప్రతి 3 నెలలకు ఒకసారి మీతో మాట్లాడతానన్నాడు. అట్లాంటిది బాబు గారు మాట్లాడే తీరిక ఆయన లేడు. ఆయన అభివృద్ధి అని ఎక్కడికి
మునిగిపోతున్నాడు. మేము పొలం ఇస్తే కదండి అభివృద్ధి. అసలు పొలం ఇచ్చిన వాళ్ళే పట్టించుకోకపోతే అభివృద్ధి అంటే ఏంటి? మాకు వాటర్ సదుపాయం లేదు, మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. అభివృద్ధి అభివృద్ధి అంటే ఎక్కడి నుంచి వస్తాయి అభివృద్ధి? ఇప్పుడు అసలు ప్రాబ్లంలో మునిగిపోతున్నామయ్యా బాబు దేవుడా అంటే అభివృద్ధి అంటారేంటి? ముందు మమ్మల్ని సేవ్ చేసి ఒక గట్టును పడేయండి, తర్వాత అభివృద్ధి లైన్లో పెట్టండి. కాదని మేము అంటలా, మీకు కూడా కావాల్సినంత సహకరిస్తాం మేము కూడా. ఏంటి సార్ ఇది? మేము చాలా బాధపడుతున్నాం. సీఎం గారిని అనేది కాదు, నారాయణ గారిని కూడా అనేది కాదు, మా ఎమ్మెల్యే గారిని కూడా అనేది కాదు. కాకపోతే అసలు పట్టించుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చారు. మంత్రి పదవులు ఇచ్చినప్పుడు వాళ్ళు చెయ్యాలిగా సార్. ఇప్పుడు మీతో బాబు గారు 3 నెలలకు మాట్లాడమన్నారు, 2 నెలలకు మాట్లాడు. అందరిని పిలవద్దు, మా ముఖ్య నాయకులన్నా పిలిచి మాట్లాడాలి కదా. మాట్లాడండి సార్, ముందు మాట్లాడితే సమస్య సాల్వ్ అవుద్ది. నువ్వు మౌనంగా ఉండి నువ్వెక్కడో ఏసీ రూముల్లో ఉంటే ఇది కుదరదు. మేము చాలా నష్టపోయాము, ముందు ముందు ఊరుకోము. ఇది ప్రాబ్లం అంతా సాల్వ్ చేయాలంటే నారాయణ గారిని తక్షణమే ఆ పదవి నుంచి తొలగిస్తే దానికి సరైన వాళ్ళు వస్తారని మేము భావిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. అమరావతి రాజధానిలో రైతులంతా చెప్తుంది ఒకటే మాట, తీవ్రమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ప్రధానంగా 14 రకాల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, ఏడాదిన్నర గడుస్తున్నా కూడా ప్రభుత్వం ఎక్కడ కూడా రైతులతో చర్చించిన దాఖలా లేవని, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు బయట హామీలు ఇస్తున్నారని రైతులు కలుస్తామని చెప్పని ఈ రోజు కూడా ఎక్కడ చంద్రబాబు రైతులు కలిసింది లేదని, ఇదే సందర్భంలో మంత్రి నారాయణ కూడా తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఎక్కడ కూడా రైతుల సమస్యలపై దృష్టి సారించడం లేదని అయితే వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సందర్భంలో సిఆర్డీలో ఉన్న అధికారులు లంచాలు మరిగారని, అలాగే రైతుల పట్ల అమర్యాదగా వ్యవహరిస్తున్నారని, ఎక్కడ కూడా కొద్దిపాటి గౌరవం కూడా ఇవ్వడం లేదని, చాలా నిర్లప్తతో నిర్లక్ష్యంగా నియంతృత్వ పోకళ్ళు పోతున్నారని చెప్పని వారైతే తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి భూములు ఇచ్చిన రైతుల పట్ల సానుకూల దృక్పథం చూపించాలని, రైతులతో చర్చించాలని, రైతుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో ఏదైతే జగన్ ప్రభుత్వంలో ఉద్యమించామో అదే తరహాలో ఉద్యమాలు చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అయితే హెచ్చరిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రెహమాన్తో నాని, ఏపీ అమరావతి, అభినవ్ భారత్, అమరావతి నుంచి.